అందరికీ శనార్థి ఆడలకు మంగళారతి. ముందుగా ఏముంటాయి మన ముచ్చట్ల నెత్తిరాతల గీతలే కదా, చూడు రెడ్ లైన్స్. సీఎం సారే చెప్పిండు రుణమాఫీ చేసిండ్రట అందరికీ, అస్సలకే పడలేదట ఇంకా అన్నదాతలు కొందరికి. షెయి ప్రభుత్వం మారుస్తామన్నది మూసీనది రూపు, బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడే అంత చేసిర్రట సాపు. డిప్యూటీ సీఎం సార్ను కలిసిండ్రు బయటి దేశం వాళ్ళు, తారీఫు చేస్తుర్రు పవనాల సారు పతారా చూసినోళ్ళు. ఆశా వర్కర్లను ఆగం చేస్తుందట కాంగ్రెస్ సర్కారు, అసలే పట్టించుకుంటలేడట తెలంగాణ సీఎం సారు. కారు పార్టీని కాదని పోయిండట కాంగ్రెస్ పార్టీలకు, ఈ ఎమ్మెల్యే మళ్ళా పోయేటట్టుండట కారు పార్టీలకు. తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సార్ చెప్పినట్టే రెండో విడత రుణమాఫీ కూడా చేసిండట. అగో ఎంతటరా, 1,50,000 లోపు లోను తీసుకున్న రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తా అన్నాడు కదా, అగో ఆ పైకమట. మరి రుణమాఫీ పేరంటం ఎట్టెట్లా నడిచింది, ఏం కథ, అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పారి. అగో సీఎం సార్కు వ్యవసాయ మంత్రి తుమ్మల సార్ కండువా కప్పి ఎదుర్కొన్నట్టే ఉన్నాడు కదా. ఎన్నికల ముంగడ ఇచ్చిన హామీని షెయి సర్కారు మరవదని అన్నమాట ప్రకారమే రైతులకు రుణమాఫీ చేస్తామని అనుకొచ్చుండు. ఇట్లా మంత్రులు మలి సర్కారు పనితనం గురించి మాట్లాడినట్టే ఊరు అటెర్క సిక్కి సీఎం సారు మైక్ అందుకొని ఇట్లా అనుకొచ్చుండు. ఒక్క మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా, 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చెయ్యలేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మా ప్రభుత్వం చేసింది. ఇది దేశ చరిత్రలోనే రికార్డ్. ఈ రికార్డ్ రైతుల కోసమే చేసినము. ఇన్నరా సీఎం సార్ ఏమంటున్నాడు, దేశంలోనే ఏ రాష్ట్రం ఏ పార్టీ వాళ్ళు కూడా కాంగ్రెస్ సర్కారు చేసినట్టు రైతు రుణమాఫీ చేయలేదట. మరి అంతగానం ఎందుకు చేసిర్రు అంటే ఒక రైతుల కోసమే చేసినామన్న తరీకలు అనుకొచ్చిండు. మూడో తేప కూడా పీఎం అయిన నరేంద్ర మోడీ సార్ కూడా రైతులకు ఇట్లా 2 లక్షల రుణమాఫీ చేయలేదు, సాగు నోట్లే తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చినా అని చెప్పుకునే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కూడా ఇట్లా ఒక్కపారే రుణమాఫీ చేయలేదు. కానీ ఇందిరామ రాజ్యంలో రైతులకు తిప్పలు ఉండొద్దని కాంగ్రెస్ పార్టీ కావాలని రైతుల కోసం రుణమాఫీ చేసిందట. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు మస్తుగానే అంటున్నారు కానీ మీరు కట్కబొత్తి రుణమాఫీ చేసినామని చెప్పుకున్నాడు కాదు. పల్లెల్లో కొన్ని జాగాల్లో బ్యాంకుల్లో మీరు పెట్టిన గడువు తర్వాత ఇప్పటికే మిత్తి పైసలు కట్టాలని బ్యాంకు మేనేజర్లు ముప్పు తిప్పలు పెడుతురట. అసలు మాఫీ అయినాక మళ్ళా మిత్తి కట్టుడేంది సారు, వాళ్ళ కథ ఏందో మంచిగా అరుచుకోండి. అట్లనే అందరికీ కూడా రుణమాఫీ అయితలేదట. పొరపాటు ఏడ జరిగిందో 1కి 4 మాటల ఎంక్వైరీ చేయించురే సారు అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. మూసీ నదిని మంచిగా చేసేది ఏం లేదట, కారు పార్టీ ఏలుబడాలని అంతా మంచిగా చేసిరట. అగో మూసీ నదిలో మురికి నీళ్లు లేకుండా చేసి మంచినీళ్లతో నింపి మంచిగా చేస్తామని మలి సర్కారు మలి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సార్ అంటుంటే ఇప్పుడు మంచిగానే ఉన్నదని ఎవరన్నారు అంటారా మీరే నుండి. మూసీ రిజువనేషన్ సంబంధించి ఈ మధ్యన ప్రభుత్వం చాలా హడావుడి చేస్తోంది, చాలా పెద్ద పెద్ద కేటాయింపులు చేసినామని చెప్పి గొప్పగా చెప్తా ఉన్నారు. అధ్యక్ష, మూసీలో అతి ముఖ్యమైన కంపోనెంట్ అధ్యక్ష సివరేజ్ ట్రీట్మెంట్. హైదరాబాద్ మహానగరంలో 2000 MLD సివరేజ్ ఉత్పత్తి అవుతుంది. అందులో ఆల్రెడీ మేము మొత్తం కూడా పూర్తి చేసాం. మీరు చేసేదేం లేదు కొత్తగా సివరేజ్ ట్రీట్మెంట్. ఇన్నరా కార్ పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఏమంటున్నాడో, మూసీలా మురికి మొత్తం మా కారు సర్కారు ఎప్పుడో తీసి సాగు చేసింది, మీరు పోయి కొత్తగా సాగు చేసేది ఏం లేదనుకొచ్చిండు. ఇంకా మస్తుగా మాట్లాడండు మొత్తం ఏనుండ్రి. ఒక రోజేమో 50,000 కోట్లతో మూసీ ప్రక్షాళన, మూసీ బ్యూటిఫికేషన్ అని ఒకరోజు ప్రకటన వస్తుంది. తర్వాత పర్యాటక శాఖ మంత్రి గారేమో 70,000 కోట్లతో అని చెప్పి వారు ప్రకటన ఇచ్చారు. ఆ తర్వాత ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు గోపన్పల్లిలో 1,50,000 కోట్లతో మూసి అన్నారు. అధ్యక్ష, నేను అడిగేది ఒకటే శ్రీధర్ బాబు గారి నుంచి క్లారిఫికేషన్. ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది, ఇది ప్రజల సొమ్ము. ఇన్నరా మలి సర్కారు మంత్రులు మనిషికో మాట చెప్తుర్రు. అసలు ఎంత పెట్టి మూసీ నదిని మంచిగా చేపిస్తుర్రు, పబ్లిక్ పైసలు కాబట్టి ప్రజల కన్నా ఒక మాట చెప్పుండ్రి అన్న తరీకలు అనుకొచ్చిండు. అయ్యా యనుమల రేవంత్ రెడ్డి సారు, మీరిచ్చిన హామీల్లో కూడా ఈ మూసీ నది ఉన్నదా? మీ షెయి సర్కారోళ్ళు చెప్పినే చేయకుండా చెప్పని ఏమో ముంగటేసుకుంటుర్రు, చెప్పిన ఏమో నెలలకు నెలలు జరుపుతుర్రు. ఇదేనా సారు మీరు తీసుకొస్తామన్న మార్పు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సార్ను యుఎస్ కన్సోలేట్ జనరల్ జెన్నిఫర్ మేడం కలిసిందట. అగో ఏపీ డిప్యూటీ సీఎం సార్ను అంతా ప్రత్యేకంగా ఎందుకు కలిసింది, ఏమన్నా పెద్ద పని పడి పోయి కలిసిందా? అసలు ముచ్చటేందో తెలవాలంటే మనం కూడా ఆడదాకా పోవాల్సిందే. ఆలస్యం ఎందుకు, పోదాం పరి.
అగో జెన్నిఫర్ మేడం రాగానే పవనాల సార్ కూడా ముసిముసి నవ్వులు నవ్వుకుంటా చేతులు కలిపి షేక్ హ్యాండ్ ఇచ్చిండు. అసలే ఏపీ డిప్యూటీ సీఎం ఉట్టి చేతులతో పోతే ఎట్లుంటుందని జెన్నిఫర్ మేడం కూడా ఏదో తెచ్చినట్టే ఉన్నది కదా. ఇట్లా ఇద్దరు మంచిగా ఒక్కలకొక్కలు మర్యాదలు ఇచ్చి పుచ్చుకున్నాక పవనాల సార్ను చూసి మిమ్మల్ని ఎన్నొద్దులు సినిమాలలో చాలా సార్లు చూసిన ఏ ఏషం కట్టినా ఆ ఏషం అచ్చుగుద్దినట్టు మక్కి డిట్టో సూట్ అయ్యేది సూపర్ ఉండేటోళ్ళు. ఇట్లా డైరెక్ట్ చూస్తే ఇంకా మస్తుగున్నారు సారు అని ఇంగ్లీష్లో అన్నది కావచ్చు. అంత మీ అభిమానం మేడం అని పవనాల సార్ కూడా పక్కున నవ్వినట్టే కనిపిస్తున్నది. ఇట్లా మరి ఎందుకు కలిసిర్రు అంటారా? ఏం లేదులా, ఏపీలో కొత్త సర్కారు కొలువు కుదిరింది కాబట్టి మర్యాదగా ఓ పారి కలిసిపోదామని వచ్చిందట. చూసినరా, ఓ దిక్కు బీదసాదలా కలుసుకుంటానే మళ్ళో దిక్కు ఇట్లా బయట దేశాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళను కూడా కలుసుకుంటా సారు ఫుల్ బిజీగా ఉంటున్నట్టుగా అనిపిస్తలేదు. ఓ సారు ఇట్లా ఎప్పటికీ తీర్పాటకం లేకుండా బిజీగా ఉండి యాళ్ళకు దినుడు మరవకుండ్రి, పానం కూడా పైలంగా చూసుకొని సారు అంటారు పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్స్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్ సార్ ఏలుబడిలా చేసిన అప్పుకు పైసల మంత్రి కమ్ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు మిత్తి కట్టుకుంటూ వస్తున్నాడట. బట్టి సారు పాత బాకీలకు మిత్తిలు కట్టుకుంటా రాకుంటే ఇప్పట్లో రుణమాఫీ అయ్యేది కానే కాదట. ఇప్పుడు ఈ ముచ్చట ఎవరన్నారే బాలన్న అంటారా ఈనుండ్రి. పోయినాయన చేసిన అప్పు 6 నెలల్లో 43,000 కోట్ల రూపాయలు చెల్లించి ఈనాడు రైతుల కోసం దాదాపుగా 12,500 కోట్ల రూపాయలు సరిగ్గా 12 రోజుల్లోనే చెల్లించి మా నిబద్ధతను నిరూపించండు. మా ఆర్థిక మంత్రి గారిని, వారికి సహకరిస్తున్న వారి సిబ్బందిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఇన్నరా మలి ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సార్ ఏమంటున్నాడు? కడుపు నిండా తినకుండా కంటి నిండా కొనుకు తీయకుండా 24 గంటలు ప్రభుత్వాన్ని నడుపుకుంటా ప్రజల కోసం పని చేసుకుంటా అప్పులకు మిత్తీలు కట్టుకుంటా సర్కార్ల పని చేసేటోళ్లకు సాలరీలు ఇచ్చుకుంటా ఎవ్వలకు తక్లీఫు కాకుండా బట్టి విక్రమార్క సారు చూసుకుంటుండన్న తరీకలు అనుకొచ్చిండు. మల్లు సారు వాళ్ళ శాఖల కొలువులుగా పెట్టే ఆఫీసర్లు కలిసి చాలా కష్టపడుతుండ్రు కాబట్టి ఇలా ఇంత బిరాన రైతు రుణమాఫీ చేస్తున్నామన్న తరీకలు అనుకొచ్చిండు. అయ్యా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఒక మాట, అదేంటంటే మీరు మొత్తం అప్పులు దేకుంటే సర్కారు నడుపుతున్నారా? మీరు కూడా బాకీలు తెచ్చిరు కదా. గత ప్రభుత్వంలో ఉన్నోళ్ళు చేస్తే వ్యభిచారము, మీరు చేస్తే సంసారం అవుతుందా? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అప్పులు తెచ్చినా బీఆర్ఎస్ వాళ్ళు చేసిన బాకీలు తీరాలన్నా మళ్ళా ప్రజల మీద పన్నుల బరువు ఎత్తి గుంజుతారు కదా. ఈడికే జాగల రిజిస్ట్రేషన్ల రేట్లకు పచ్చజెండా ఊపనే ఊపితిరి. మీరు అప్పులు చేసి ప్రజల పరిశాన చేస్తుర్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం, ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడి రాజ్యం. ఏందే బాలన్న అన్ని మాటలు అనుకుంటా అట్లా సర్కారు మీదికి ఎత్తి 7 షాట్ల మన్ను గుమ్మరిస్తున్నది ఎవరంటారా? ఏ రాజ్యం ఏ దొంగల రాజ్యం ఏం కథ అంటారా? మొత్తం ముచ్చట తెలవాలంటే అరుచుకుందాం పారి. ఇన్నరా అంతగానం మంది మహిళలు రోడ్డు ఎక్కి ఇట్లా లొల్లి చేస్తురు. ఎవరు వీళ్ళు అంటారా? ఎవరో కాదు, ఆశా వర్కర్లట. తెలంగాణ గుండెక హైదరాబాదు పట్టణంలో కోటి కాడ ఇట్లా షెయి సర్కారు మీదికి కొట్లాటకు పోతురు. కచ్చిరుకు ఎక్కి కయ్యం మోపి చేసి రోడ్డెక్కిర్రు. ఎన్నికల ముంగట ఇచ్చిన హామీలను తుంగల దొక్కి గడ్డిగా అప్పిర్రు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నా మా బాధలను పట్టించుకుంటలేరని గట్టిగానే గరానికి వచ్చిర్రు. అయ్యా సీఎం గారు, మీ ఏలుబడిలో ఏం సక్కదనం ఉన్నది? గత ప్రభుత్వంలో గవ్వే నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు, రోడ్ల మీద ర్యాలీలు. తమరి ఏలుబడిలో కూడా గవ్వే నడవబట్టే. మార్పు 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 అన్నారు. ఏం మార్పు వచ్చింది సారు? ఒక్క శాఖని కాదు, అన్ని శాఖల్లో ఇదే పరిస్థితి దాపురించింది. మీరు ఇచ్చిన హామీలన్నీ పురాగా పూర్తి కాకముందే ఒక రైతు రుణమాఫీని చేసినామని పాడిందే పాట ఏమో పాట అన్నట్టు చెప్పిందే 10 సార్లు చెప్పి మేం చేసినాము రైతు రుణమాఫీ మేం చేసినామని చెప్పుకుంటురు. ఏమో సారు మీకే తెలియాలి. బీఆర్ఎస్ సర్కార్లనే బాధలు ఉండే అంటే కాంగ్రెస్ సర్కార్లో అంతకు డబల్ త్రిబల్ అన్నట్టే ఉన్నది. తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టు అయ్యింది సారు అంటురు ఏముచ్చటిన్నోళ్ళు. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు రైతు భరోసా గురించి ముచ్చట చెప్పిండు. అగో మళ్ళీ ముచ్చట చెప్పిండే బాలన్న. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి పోయినప్పుడు రైతు భరోసా పథకం మీద చర్చ పెడతాము, అమలు చేస్తామని అన్నారు. ఇప్పుడు సప్పుడు లేదు. మరి పథకం తీసేసినామని ఇట్లా చెప్పేందుకు పెట్టిండా? ఏం కథ అరుచుకుందాం పారి. రైతు భరోసా ఏ పద్ధతిలో ఉంటే పంటేసినటువంటి రైతుకు లాభం జరుగుద్దో, పంటేసినటువంటి భూములకు ఏ రకంగా ఇవ్వచ్చో, గతంలో జరిగినటువంటి పద్ధతులకు భిన్నంగా నిజమైనటువంటి రైతుకి ఆ డబ్బు అందాలి అని చెప్పి ఆకాంక్షతోటి కొంత సమయం తీసుకున్నాం. తప్పకుండా ఈ సంవత్సరం కొద్ది కాలంలోనే దాని యొక్క విధి విధానాల్ని ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా
మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇన్నరా వ్యవసాయ మంత్రి ఏమంటున్నాడో, భూమి దున్ని పంట చేసిన వాళ్ళకే పథకం అందాలని లేటు చేస్తురట. కారు పార్టీ ఏలుబడిలా పంట భూమి కాకుండా ప్లాట్లకు రోడ్లకు పైసలు వేసిండ్రు. అట్లా కాకుండా ఇందిరమ్మ రాజ్యంలో అసలైన అరువులకు రైతు భరోసా అందియాలని మలి సర్కారు మంతనాలు జరుపుతున్నదట. ఇన్ని దినాలు ఆగినరా కాబట్టి ఇంకా కొన్ని దినాలు ఆగుర్రి. షెయి సర్కారు రైతు భరోసా మీద రామసక్కని ముచ్చట చెప్తుందన్న తరీకల వ్యవసాయ మంత్రి తుమ్మల సార్ అనుకొచ్చిండు. అయ్యా మంత్రి గారు, ఇట్లా మీరు మాటలు మస్తు సార్రా చెప్పిర్రు. జర బిరాన రైతు భరోసా పథకం పైసలు అన్నదాతల అకౌంట్లో వేస్తే మంచిగుండు కానీ మొన్నటి బడ్జెట్లో రైతు భరోసా ముచ్చట్నే తీసుకురాలేదంటే దాన్ని ఆల్రెడీ బంధు పెట్టినట్టేనా అని అన్నదాతలు అనుమానపడుతురు సారు అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. కారు పార్టీకి కాలిచ్చి కాంగ్రెస్ పార్టీల ఎడమకాలు పెట్టి షరీకైన ఎమ్మెల్యే మళ్ళా తప్పు తెలుసుకొని తిరిగి గులాబీ గుడిసెలకు పోయేటట్టున్నాడట. అగో బీఆర్ఎస్ పార్టీలు ఉంటే కష్టమేనని చాలా మంది లీడర్లు షెయి పార్టీతోని చేతులు కలుపుతుంటే మళ్ళా కాంగ్రెస్ కాలిచ్చి కారు పార్టీలా కలిసి ఆ లీడర్ ఇవ్వాలంటారా? ముచ్చట మొత్తం వినుండ్రి. అగో చూసిరా, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సార్ లెక్కనే కొడుతున్నాడు. అచ్చం అట్లనే ఉన్నట్టు లేడు, అచ్చం అట్లనే ఉండుడేంది. బరాబర్ కృష్ణమోహన్ రెడ్డి సారే. అగో మరి బుద్ధిగా బీఆర్ఎస్ పార్టీలో ఉండక అప్పుడు షెయి పార్టీలో ఎందుకు షరీక్ అయిండు, ఇప్పుడు మళ్ళా కారు పార్టీ లీడర్లతో ఇట్లా కలిసి ఎందుకు కూసుండు అంటే ఏమో మరి ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి సారు పార్టీలు ఫిరాయించిన వాళ్ళకు మర్యాదలు మంచిగా చేస్తలేడానికి ఇట్లనా ఏమో గానీ కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి మళ్ళా గులాబీ గుడిసెలకు పోయే ఆలోచన మీద ఉన్నాడట. పోతాడా అంటే ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ ఇట్లా కేటీఆర్ సార్ని కలిసి కారు పార్టీ పాత దోస్తులందరినీ వలకరించేందుకు పోయిండా, లేకుంటే షెయి పార్టీకి షెయి ఇచ్చి కుడికాలు మళ్ళా తీసి కారు పార్టీలో ఎడమకాలు పెట్టేందుకు ఏర్పాట్లలో ఉన్నాడా అంటే ఏమో. ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి సారు ఆడికి పోయేసరికి ఆడున్నోళ్ళు అందరూ కూడా సంబరపడుతురు. అందులో కేటీఆర్ సార్ ముఖం చూడండి, మొన్నటిదాకా ఎప్పుడు ఏదో ఓడగొట్టుకున్నట్టు మాడుపు ముఖం ఉండేది, ఇప్పుడు ఎక్కదీపములే ఎలిగిపోతున్నట్టు లేదు. అయ్యా సీఎం రేవంత్ రెడ్డి సారు బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతా కారు పార్టీని ఖాళీ చేస్తానని చెప్పి కొందరు ఎమ్మెల్యేలను చరిత్రలు తెలుపకుండా షెయ్యిలిచ్చి షెయి పార్టీలకు గుంజుకోబడితిరి. ఎవరు పడితే వాళ్ళను పార్టీలకు చెల్లెలు కప్పి తీసుకోబడితిరి. కోబట్టులు కూడా మీ పార్టీలకు వస్తురేమో చూసుకోరి. అట్లాగిట్లా వచ్చిర్రంటే మీ కాంగ్రెస్ కొంప మునుగుడు ఖాయమంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఫోన్ ట్యాపింగ్ కేసు అయ్యింది కదా, దాన్ని పెద్ద ఎత్తున విచారణ చేస్తురట. అగో శానదిరాల సంది ఫోన్ ట్యాపింగ్ కేసు ముచ్చటనే లేదు. మలి సర్కారు 4 రోజులు కేసు మీద ఎగిరెగిరి పనిచేసింది. అందరి సీక్రెట్లు బయట పడతాయి అన్నంత బిల్డప్ ఇచ్చే ఇప్పుడు ఏ సప్పుడు లేదు. మళ్ళా విచారణ నడుస్తుందని ఎవరన్నారంటారా ఈ నుండి. ఏదైతే మన ఎస్ఐబిలో జరిగిన కొన్ని కార్యకలాపాల మీద కేసు నమోదైందో ఆ కేసులో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినట్టు ఇప్పటి వరకు 4 నిందితులు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు. ఇంకా 2 తప్పించుకొని వాళ్ళు విదేశాల్లో దాక్కుని ఉన్నారు. వాళ్ళని రప్పించడానికి ఇప్పుడు చట్టపరంగా ఏదైతే ప్రాసెస్ చేయాలో ఆ ప్రాసెస్ జరుగుతుంది. ఇన్నరా వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ సార్ ఏమంటున్నాడో, అయ్యా సారు వాళ్ళు తప్పించుకొని పక్క దేశంలో పరారీల ముచ్చట 3 నెలల సంధి చెప్తురు, మీరు వాళ్ళను పట్టుకరారు. అసలు నిందితులు ఎవరో ఎరకజేయరు. కారు పార్టీ లీడర్లే ఫోన్ ట్యాపింగ్ చేయించిరని కాంగ్రెస్ పార్టీలు ఉన్న ఉమ్మాయడక్కాయ లీడర్ల కాన్ నుంచి మంత్రులు ముఖ్యమంత్రుల దాకా అంటారు. ఇక ఆడలేక మధ్యల ఓడు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు అమలు చేసేశాతగాక ఫోన్ ట్యాపింగ్ ముంగటేసుకుందని కారు పార్టీలున్న ఉల్లిగడ్డ అలమెల్లిగడ్డ లీడర్ల కాన్ నుంచి మాజీ మంత్రులు మాజీ ముఖ్యమంత్రి దాకా వాళ్ళంటారు. ఇవన్నీ చెప్పుకుంటా నడమల పబ్లిక్ను పరిశాన్ చేస్తున్నారు. పోలీసుల కాన్ నుంచి పొలిటికల్ లీడర్ల దాకా ఎవరిను నమ్మాలనో ఎవరిను నమ్మొద్దో తెలియని పరిస్థితి దాపురించింది సారు అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో మలి సర్కారు పనితనం ఎట్లున్నదంటే హాస్టల్లుంటే ఎలుకలు ఆడపిల్లల కాళ్ళు కొరుకుతున్నాయి, బయట బజార్లో నడుచుకుంటూ పోతే కుక్కలు కొరుకుతున్నాయి అన్నట్టు ఉన్నదట. అగో కుక్కలు పట్టేందుకు కూర్పులు, హాస్టళ్లకు ఎలుకలు రాకుండా ఏర్పాట్లు మార్పులు చేస్తున్నామని కాంగ్రెస్ వాళ్ళు అంటుంటే ఇప్పుడు ఈ ముచ్చట ఎవరు ముంగటేసుకురు ఏం కథ అంటారా? చూడండి మీరే. పాఠశాలలో ఎలుకలు కొరికితే గాయపడ్డారంట అధ్యక్ష. దయచేసి జాగ్రత్త తీసుకోండి. ఎట్లయిపోయిందంటే హాస్టల్ ఉంటే ఎలుకలు కొరికితే బయటకు వస్తే కుక్కలు కరుస్తాయి అన్నట్టు అయిపోతుంది అధ్యక్ష. దయచేసి కొంచెం జాగ్రత్త తీసుకోమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇన్నరా మాజీ చదువుల మంత్రి సబితా ఇంద్రారెడ్డి మేడం ఏమంటుందో, అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఎసొంటి చర్యలు చేపట్టలేదని షెయి సర్కారు మీదికి శాననే కోపానికి వచ్చింది. అమ్మా సబితా మేడము, చదువుల శాఖల సమస్యలు ఉన్నాయని ప్రభుత్వం మారితే గానీ మీకు యాదికి రాలేదా? ఇప్పుడు మంచిగానే ప్రశ్నిస్తున్నారు. తమరి బీఆర్ఎస్ ఏలుబడిలో కూడా ఎన్ని హాస్టల్లో ఎలుకలు తిరగలేదు, వసతి గృహాలను పందికొక్కులు పర్యటించలేదు, కుక్కలు గడిచి ఎంతమంది పానాలు ఓలేదు. 10 ఏళ్ల కింద కారు సర్కారు ఏర్పడ్డ తొలుతల కుక్కలకు కోతులకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తామని చెప్పిర్రు. ఎన్ని కోతులు కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించారు మేడము? గత ప్రభుత్వంలో మీరేదో ఘనకార్యం చేసినట్టు ఇప్పుడు గవర్నమెంట్ గదిరిచ్చి పెట్టబడితే మీ ఏలుబడిలా గట్లనే గాలబడ్డది, కాంగ్రెస్ ఏలుబడిలా గట్లనే ఏడ్చింది. ప్రభుత్వాలు మారినవి తప్పితే ప్రజలకు ఒరిగింది ఏం లేదు. కుక్కలు కూడా గట్లనే ఉన్నాయి, హాస్టల్లో పిల్లల గోసలు గట్లనే ఉన్నాయి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
ఇంట్లోకెళ్ళి కాలు బయట పెట్టాలంటే కుక్కలతో తిప్పలు మామూలుగా లేదు కదా. కుక్కల పాడుగా అడగోలుగా ఉన్నాయని ఎంతమంది ఆఫీసర్లకు మొరబెట్టుకున్నా దున్నపోతు మీద వాన పడ్డట్టు ఉన్నదే తప్పితే చర్యలు మాత్రం లేవు. మొన్నటిదాకా ప్రజలనే గడిచినాయి కానీ ఇప్పుడు ఆ ప్రజల కోసమే పనిచేసేటామని గడిచినాయట. అగో చూసిరా, రోడ్లన్నీ సాపు చేసి ఆడ రోడ్డు పక్కకు కూర్చుంటే పక్కపొంటి వచ్చి పిక్కను వట్టుడు పట్టింది. కుక్క పాడుగాను ఎంత ఇడిపించుకున్నా ఇడిచిపెట్టకపాయే. తొవ్వపొంటి పోయేటోళ్ళు వచ్చి కొట్టినా కూడా పోతలేదు. అరెరెరెరే ఎంత పనాయే పాపం. సాపు సఫాయిలకు కూడా మలి సర్కార్ల భద్రత లేకుండా పోతుంది. అయ్యా సీఎం గారు, కుక్కలు పాడుగాను ఎక్కువైనాయి, అందరికి తిప్పలైతున్నాయని ఇప్పటికే పబ్లిక్ నెత్తిల నోరు పెట్టుకొని మొత్తుకుంటురు. మీరు మట్టుకు ఆఫీసర్లకు చెప్పినట్టే చెప్తిరి, చేతులు దులుపుకుంటురి. ఇట్లా రోడ్ల మీద పని చేసేటోళ్ళకు కూడా తిప్పలైతే ఎవరు సారు రేపటి సంది పనిచేసేది? మీరు జిమ్మెదారి తీసుకొని బిరానా ఆఫీసర్లతో మాట్లాడుండ్రి, ఈ కుక్కల పంచాయతీ తెంపుర్రి. మరి ఆ కుక్కలు కూడా కాంగ్రెస్ సర్కారును బదనాం చేయాలని కావాలనే గరుస్తున్నాయా? వీలైతే జంతువుల భాషను అర్థం చేసుకునేటోళ్ళని తెప్పియ్యి, మంచిగా అరుచుకోరి. అవిటి డిమాండ్లు కూడా ఏంటియో తెలుసుకునే ప్రయత్నం చెయ్యిర్రి. లేకుంటే కుక్కలు గరుస్తున్నాయన్న పికర్తోనే ప్రజలు పానాలు ఇడిచేటట్టు ఉండ్రు సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. అడ్డమైన డ్రగ్స్ గంజాయి అనేది రాష్ట్రంలోకి రానియకుండా చూడాలని మలి సర్కారు చెప్తున్నా కూడా కొందరు ఒడిశా నుంచి హైదరాబాద్కు గంజాయిని గట్టిగానే పట్టుకొస్తురట. అగో అసలే తెలంగాణ పోలీసులు మురక చూసి దొరకబట్టే బాపతాయి. మరి మురక చూసి దొరకబట్టిరా అంటే ఏమో అన్ని ముచ్చట్లు తెలుసుకుందాం పరి. అగో చూసిర్రా, దొరకబట్టిర్రు. పచ్చ కలర్ బ్యాగులలో ఉన్నది మొత్తం అడ్డమైన గంజాయి అయినట. 1 కిలో 2 కిలోలు కాదు, 50 కిలోల గంజాయిని కొందరు గలీజ్ గాలి ఇట్లా హైదరాబాద్కు పట్టుకొస్తురట. ముచ్చట తెలుసుకున్న మహేశ్వరం పోలీసులు ఆ 7.5 గాలను పట్టుకొని సర్కారు లాంఛనాలతోనే జైలుకు సాగదోలిర్రట. మరి మలి సర్కారు ఇంత చెప్తున్నా కూడా సర్కారు అంటే భయం లేకనా, లేకుండా సాటుగా చేస్తే ఎవలకు తెలుస్తుందని ధీమాతోనో తెలియదు కానీ ఈ నడమల హైదరాబాద్ పట్టణంలో అడ్డగోలు డ్రగ్స్ గంజాయిలతోని కొందరు గలీజ్ గాలు ఆగమాగం చేస్తున్నారు. మరి వీళ్ళకి అందరి లెక్క కాళ్ళు చేతులు మంచిగానే ఉన్నాయి. ఏదైనా మంచి పని చేసుకుంటే రోగమా? మంది పానాలు తీసి అడ్డమైన అలవాటు చేపించి ఎందరి పానాలు ఖరాబు చేస్తారో. అయ్యా పోలీసాలు, మీరు ఇసొంటి లోపరగాలను ఉట్టిగానే ఇడిచిపెట్టకుండ్రి. మంచిగా మైలపోలు తీస్తే మళ్ళీ తేప ఇసొంటి అడ్డమైన పనులు చేసే ఆలోచన చెయ్యరు కావచ్చు. గాయగురం చెయ్యిర్రి సారు అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. మొన్న ఓ బీర్లా సిగరెట్ పీక వచ్చిందని ఓ మందుబాబు వైన్ సుమగడ లొల్లి చేసే కదా. ఇప్పుడు సిగరెట్ పీక మటన్ బొక్క కాదు, బీరు బాటల మొత్తం చెరువుల బండకు పాకురు కదా పట్టినట్టు నాసు పట్టిందట. ఇక నన్న బీరు సీసాకు నాసు పడుతుందా? అదేమన్నా చెరువుల్లో కుంటల్లో ఉంటుందా అనుకునేరు. నిజంగానే పట్టిందట. చూడుండ్రి. చెప్తే కొందరికి నాసు ఎట్లా పడుతుందని అనుమానం రావచ్చు కానీ చూసిర్రా, ఫోన్ లైట్ పెట్టి చూస్తుంటే బీర్ల నాసు ఎట్లా తిరుగుతుందో. ఇట్లా నాసు పట్టేటట్టు ఎందుకు తయారు చేస్తుర్రు? బీరు సీసాల సిగరెట్ పీకలు వచ్చుడు, ఎలకలు బల్లులు వచ్చుడు, చెత్తాశేదారం వచ్చుడు ఏంది? ఆ బీర్లు తాగితే మనుషుల పానాలు ఉంటాయా? ఈడికే మందు తాగితే ఆరోగ్యాలు దెబ్బతింటాయి. అవి తాగకుండా ఉండు మంచిదని డాక్టర్లు చెప్తున్నా గానీ కొందరు ఇనకపోవట్టిరి. ఇట్లా ఇబ్బందులు పడబట్టిరి. అట్లా ఇబ్బందులు పడేటోళ్ళను ఇట్లా ఇంకా ఇబ్బంది పెడితే 50 ఏళ్లకు చచ్చేటోళ్ళు ఇసొంటి వచ్చినవి తాగితే 30 ఏళ్లకే పుట్టుక్కుమంటే బాధ్యులు ఎవ్వరు? చూసుకోకుండా చీకట్ల కూర్చొని తాగితే ఎట్లా? అది కూడా కడుపులకు పోకపోవునా? తాగి పడేసిన బీరు సీసాలు కైకిల్లోలో పెట్టి మంచిగా దోమిపిస్తే ఖర్చు ఎక్కువైతుందని అట్లనే మళ్ళా నింపుతున్నారా ఎట్లా? ఏం పాడైందో గాని. అయ్యా అబ్గారి మంత్రి గారు, ప్రభుత్వాన్ని పోషించే ఈ రాజపోషకులు వీళ్ళు నిత్య తాగుబోతులు పానాలు ఖరాబ్ అవుతున్నా గానీ మీకు ఆమ్దాని పెంచే ప్రయత్నం చేస్తుంటే మీరు ఇట్లా నాసు చెత్తాశేదారం నింపిన బీర్లు సప్లై చేస్తే ఎట్లా సారు? వాళ్ళ పానాలతోని ఆడుకున్నట్టే కదా. మిమ్మల్ని ఆ పాడుమల్లె మద్యం తయారు చేసుడు ఆపమంటే ఎట్లాగో ఆపరు గాని నికాలస్ బీల్ రన్న తయారు చెయ్యింది సారు అంటురు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి ఎలా తెచ్చిన ముచ్చటనే అసలు నేను ఎస్ఎస్సి డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించురి. ఇంక ముచ్చట తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతి ఇంకేమైనా ఉంటే అన్ని.